ఇందూరు నగరంలోని 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన హిందువులపై పోలీసులు సాక్షిగా దాడి చేస్తున్న సంఘటన కళ్లకు కట్టినట్లు కనబడుతున్నప్పటికీ ముస్లింలకు సపోర్ట్ గా అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో మాట్లాడటం సరికాదని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి పటేల్ ప్రసాద్ అన్నారు. ఇందూరు నగరంలో మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి తప్పులేని హిందువులపై కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఇందూరు నగరంలో హిందువులు అందరూ సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో ఉంటూ పిచ్చి పిచ్చి కూతురు కూస్తున్న అక్బరుద్దీన్ ఓవైసీ కబడ్దార్ అని హెచ్చరించారు. ప్రతిసారి హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, వాటికి అక్బరుద్దీన్, అసదుద్దీన్ లాంటి వారు సపోర్ట్ చేస్తూనే ఉన్నారన్నారు. ఇందూర్ నగరంలో 5th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే జరిగిన సంఘటనను హిందువులు అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యేందుకు వస్తే వందలాది మంది ముస్లింలు పోలీస్ స్టేషన్లనే దాడి చేయడం జరిగింది. ఈ సంఘటన దృష్టిలో అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాల ప్రచారం చేస్తూ హిందువులకు అన్యాయంగా వీళ్ళని కేసులు ఇరికించాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేయడం జరిగింది. ఇది చాలా తప్పు విషయము. అరే అక్బరుద్దీన్, ఏం జరిగిందో ఇక్కడ చూడకుండా తెలుసుకోకుండా అమాయకులైన హిందువుల మీద మీరి వ్యక్తులు దాడి చేసి ఎంఐఎం గుండాలు దాడి చేసినటువంటి ఘటనను తప్పుదోవ పట్టించి హిందువుల మీదనే కేసులు బనాయించాలని చూస్తున్నావా బిడ్డ? ఖబర్దార్. ఇది ఇందూర్ నగరం. హిందువులు ఇక్కడ సంఘటితంగా ఉంటారు. ఇక్కడ హిందువుల మీద అబద్ధ ప్రచారాలు చేసి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తివి ఇక్కడ కొంతమంది ముస్లిం యువకులు పోలీస్ స్టేషన్ అని చూడకుండా పోలీస్ స్టేషన్లోనే హిందువుల మీద దాడి చేసిన ఘటన ఈ వీడియోలో చూడండి, మీకే అర్థమవుతుంది. కళ్ళు తెరవాలా. నువ్వు ఓల్డ్ సిటీ అనుకుంటున్నావా? ఇది హిందూర్ నగరం. హిందువుల మీద కనుక ఈ రకంగా దాడి చేస్తే చూస్తూ ఊరుకున్నామని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది. భారత్